పెద్దమ్మా ఏం పేరు నీ పేరు? పద్మావతి. పద్మావతి. కళ్ళు కనబడవా నీకు? పెద్దమ్మా మరి నీకు క్వశ్చన్ అడుగుతుంది చెప్తావా? ఇప్పుడు మరి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ కాన్స్టిట్యున్సీలో, మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే గోపీనాథ్ అయిండు. గోపీనాథ్. మరి ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, చనిపోయిండు. మరి ఉప ఎన్నికలు వచ్చినాయి, మరి అలా ఆవిడకి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచేమో మన లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ గోపీనాథ్ భార్య గెలుస్తుంది. అంతేనా? పక్కానా? పక్క. ఎందుకని? ఎందుకంటే ఆమె భర్త చచ్చిపోయిండు. భర్త మాకు చాలా సాయం చేసిండు వికలాంగులకు. అందుకు కాబట్టి ఆయన తరపు నుంచి ఆమె గెలుస్తుంది. ఆయన తరపు నుంచి ఆమె గెలుస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వికలాంగులకి 4,000 పింఛన్ అన్నాడు, ఇస్తున్నాడా మీకు? 4,000 ఇస్తాడు. 6,000 చేస్తామంటే చేయలే. 4,000 వస్తుందా? ఓకే, 6,000 మాత్రం రావట్లే. మరి 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మరి 6 గ్యారెంటీలు లేవు, ఏ లేవు అని ఏదో గెలిచిందాక అట్లా గెలిచినాక మాకేయండి అమ్మా మీ వికలాంగులు మాకేయండి ఓటు అని ఇలా చుట్టూ తిరిగిండు. అయిపోయింది, గెలిచిండు. ఇప్పుడు మాకు ఇచ్చేది ఏముంది? ఏమీ లేదు. అదేంటి మరి కరెంటు 6 గ్యారెంటీలో కరెంట్ ఒకటి కానీ గ్యాస్ ఇవే మీకు రావట్లేదా? రావటం లేదు. ఇప్పుడు సునీత గారికి వెళ్తుంది అయితేనే కంపల్సరీ గెలుస్తుంది. అంతేనా?